సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రకటించారు. ఏ పార్టీయో తెలియదు, ఎమ్మెల్యేగానో ఎంపీగానో కూడా తెలియదు, కానీ 3-4 రోజుల్లో మంచి వార్త వస్తుందని అనుకుంటున్నానంటూ అన్నారు. అయితే రఘురామకృష్ణరాజు ఇవాళ తన ముఖ్య అనుచరులతో సమావేశం నిర్వహించబోతున్నట్లుగా సమాచారం. ఇక ఈ సందర్భంగా ఆయన టీడీపీలో చేరబోతున్నారనే ప్రచారం కూడా సాగుతుంది. అయితే నరసాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు బీజేపీ ఆయనకు టికెట్ నిరాకరించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా బీజేపీ 6 లోక్సభ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతుంది. ఇందుకోసం 6 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. రఘురామకృష్ణరాజు ఆ పార్టీలో చేరకపోవడంతో ఆయన అభ్యర్థిత్వాన్ని బీజేపీ అధిష్టానం పరిగణించలేదు. ఇక ఆయనకు బదులుగా శ్రీనివాస వర్మకు టికెట్ కేటాయించింది. ఇక నేడు భీమవరంలో తన ముఖ్య నేతలతో రఘురామకృష్ణరాజు సమావేశం కాబోతున్నారు. అలాగే ఆయన టీడీపీలో చేరబోతున్నారట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు మధు, ఈ రోజు త్రిపులర్ గా పేర్కొన్నటువంటి ఏదైతే రఘురామకృష్ణరాజు ఈ రోజు టీడీపీలో చేరబోతున్నారంటూ వార్తలు అయితే అందుతున్నాయి. దీనికి సంబంధించి గతంలో ఆయన 2014లో ఏదైతే ఆయనకి జరిగిందో అదే ఇప్పుడు 2024లో కూడా రిపీట్ అయిందని చెప్పుకోవచ్చు. 2014లో ఆయన టీడీపీ నుంచి నరసాపురం ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న సమయంలో అప్పుడు ఏదైతే బీజేపీ టీడీపీ కూటమి నేపథ్యంలో అప్పుడు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయినటువంటి కార్యకర్తకు సీటు ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగానే అప్పుడు సీటు కోల్పోయినటువంటి ఆయన తర్వాత రెబల్ గా అక్కడ నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ వేసిన తర్వాత 2 పార్టీలు కూడా బుజ్జగించడంతో దాన్ని నామినేషన్ ఉపసంహరించుకున్నారు. తర్వాత 2019కి వచ్చేసరికి ఆయన వైఎస్ఆర్సీపీ తరఫున బరిలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ తరఫున గెలుపొందిన తర్వాత అటు సొంత పార్టీ మీదే ఆయన తిరుగుబావుడ ఎగరవేశారు. సొంత నాయకుల మీదే ఎప్పుడు కూడా సోషల్ మీడియా కానీ ఇటు ట్విట్టర్ వేదిక కూడా ఆయన మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఆ పార్టీకి మరింత దూరమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు 2024లో 3 పార్టీల నుంచి ఏదో ఒక పార్టీ నుంచి నేను ఖచ్చితంగా పోటీలో ఉంటానంటూ ధీమా వ్యక్తం చేశారు, కానీ ఏ పార్టీలోనూ కూడా జాయిన్ అవ్వలేదు. దీంతో అటు బీజేపీ మరొకసారి ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయినటువంటి అలాగే మాజీ జిల్లా అధ్యక్షుడు అయినటువంటి శ్రీనివాస్ వర్మకు స్థానాన్ని కల్పిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా రఘురామకృష్ణరాజు కంగుతున్నారు. దీంతో ఇప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యే గాని ఎంపీకి గాని ఖచ్చితంగా ఉంటాను అని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి ఈ రోజు తన ముఖ్య అనుచరులతో భీమవరంలో భేటీ అవుతున్నారు. భేటీ అనంతరం ఏదైతే టీడీపీకి జాయిన్ అయ్యేందుకు కావాల్సినటువంటి వ్యూహాలన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే అటు చంద్రబాబు నాయుడుతో కూడా టచ్ లో ఉన్నారు. ప్రతి మీటింగ్ కూడా చంద్రబాబు నాయుడుతో కూడా హాజరైనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతానికి భీమవరంలో మాత్రం ఇది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా చక్రం తిప్పుతారనుకున్నటువంటి నాయకుడు గత 4 సంవత్సరాలుగా నియోజకవర్గానికి దూరంగా ఉండడం, అయితే కేవలం జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబావుడ ఎగరవేశారనేటువంటి ఒక ఉద్దేశంతోనే ప్రజలంతా కూడా ఆయన ఖచ్చితంగా వస్తారు, మళ్ళీ గెలిపించుకుందా అనేటువంటి ఉద్దేశంలో కొంతమంది ఉన్నారనే సంకేతాలతో నేను మళ్ళీ ఇక్కడి నుంచే పోటీ చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. కానీ ఏ పార్టీలో జాయిన్ అవ్వకుండా ఏదో ఒక పార్టీ నుంచి సీట్ ఇస్తారని ఆశించడం అది ఖచ్చితంగా భంగపాటని చెప్పుకోవచ్చు. దీనిలోనే భాగంగానే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయినటువంటి ఇటు శ్రీనివాస్ వర్మకు సీట్ ఇవ్వడంతో ఇప్పుడు ఈయన కంగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు టీడీపీలో చేరేందుకు ఈ ముఖ్య అనుచరులు భేటీ అయ్యి తదుపరి నిర్ణయం ప్రకటిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా 4-5 రోజుల్లో ఏదో ఒక మంచి శుభవార్తతో మనం ముందుకు వెళ్ళబోతున్నాం అంటూ కూడా ఇప్పటికే సంకేతాలు అయితే రఘురామకృష్ణరాజు ఇస్తున్నారు. మధు. రైట్, థాంక్యూ.